మ్యూజిక్ సెన్సేషనల్ డైరెక్టర్ అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. మనం చూడొచ్చు ప్రతి సినిమా కూడా థియేటర్లో చూస్తుంటే మొత్తం కూడా అక్కడ థియేటర్లు బాక్సులు బద్దలైపోతుంటాయి. ఇటీవల వచ్చినటువంటి డాకు మహారాజ్తో సహా ఇప్పుడు సీసీఎల్, ఇటు ఆయన క్రికెటు, సినిమాలు రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సార్ తమ్మన్ గారు చెప్పండి. ఒక కాల్లో సినిమా, ఒక కాల్లో క్రికెట్, అలా బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇది క్రికెట్ లేకపోతే మ్యూజిక్ చేయలేను, మ్యూజిక్ లేకపోతే క్రికెట్ రాదు. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ గ్రేట్, నాకు తెలిసి ఇట్స్ గ్రేట్ మిక్సర్. అంటే ఒక పాలకి కాఫీకి ఉండే ఒక మిక్స్ అనుకుంటా. సో అలా ఇట్స్ గుడ్ మిక్సర్ ఇన్ మై లైఫ్. సో మ్యూజిక్ క్రికెట్ని ఐఎమ్ ఎంజాయింగ్ సో మచ్. ఎస్, కరెక్టే. కానీ మ్యూజిక్ అంటే ఒక టెన్షన్ ఉంటుంది. పెద్ద సినిమాలు మీరు అన్ని చేసే ప్యాన్ ఇండియాలో పెద్ద సినిమాలు ఒక టెన్షన్ డే అండ్ నైట్ కదా. సో దీనికి ఎలా టైం కేటాయిస్తారు? ఇది కూడా మీరు బ్యాట్ పట్టారంటే సిక్స్లే కదా. క్రికెట్లో టెన్షన్ లేదని ఎవరు చెప్పారు? ఇక్కడ ఇంకా టెన్షన్ ఉంటుంది. నా 170 సినిమాల టెన్షన్ ఒక కర్ణాటక మ్యాచ్తో ఉంటుంది ఎప్పుడు. అంత టెన్షన్ ఉంటుంది. సో మీరు అంత ఈజీగా తీసుకోలేదు కదా, ఇది చాలా కష్టం ఆడడం. ఈసారి ఎవరెవరితో ఉండబోతుంది? మాకు కర్ణాటక, భోజ్పూరి, చెన్నై అండ్ బెంగాల్ టైగర్స్ 4 మ్యాచెస్. 4 గెలుస్తాం, సెమీఫైనల్స్కి వెళ్ళిపోతాం. యా. సో ఇప్పుడు క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇటు సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ కూడా మ్యూజిక్ మరి స్టార్ట్ చేశారా సార్? స్టార్ట్ చేసేసాం. అఖండ 2 స్టార్ట్ చేసేసాం. ఈ దసరాకి వద్దాం ప్లాన్ చేస్తున్నాం. విల్ బి వెరీ వెరీ బిగ్ దిస్ ఇయర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ఓజీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ట్రూకమ్ సార్తో వీఆర్ స్టార్టింగ్. ఓజీ నుంచి మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఏదైనా అప్డేటింగ్? నేను వచ్చేస్తుంది సమ్మర్కి. వీఆర్ కంప్లీట్గా అయిపోతుంది, సినిమా అయిపోతుంది. ఎస్ తప్పకుండా అయిపోతుంది. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన సినిమాలు మనమే కొద్దిగా తొక్కేసుకుంటున్నాం అని. కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. దానికి మీకు చిరంజీవి గారి నుంచి కూడా సపోర్ట్ మొత్తం అందరూ చేశారు. అవునండి, మన ప్రొడ్యూసర్స్ చాలా గొప్ప వాళ్ళు కదా. సో ఉండేదే 7-8 ప్రొడ్యూసర్స్, వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఈ హ్యాష్ట్యాగ్స్ అన్వాంటెడ్గా నెగిటివ్ వరల్డ్ క్రియేట్ అవుతాను. ఒకరోజు పాజిటివ్గా మీకు బతకడానికి ఎంత కష్టంగా ఉంది కదా. మీరు ఎంత పాజిటివ్ మనిషి, బతకడానికి ఎంత కష్టంగా ఉంది. ఎన్నో నెగిటివ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అవన్నీ దాటుకుని ఎలా సినిమాని గెలిపించడం అనేది చూడాలి అంతే. ఇటీవల సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది, తమన్ గారు హీరోగా చేయబోతున్నారు తమిళ్లో, ఒకటి అదర్వాతో కలిసి. తర్వాత చెప్తాను. లేదు ఉంది, తర్వాత చెప్తాను. ఓకే ఓకే ఓకే. అశ్వినయ్య, ఏంటి అసలుకి సినిమా ఈ మ్యాచ్ చూసి అంటే మీరు ఫుల్ ఎనర్జీ ఉంటుంది అశ్విన్ అంటే? ఎనర్జీ ఉందబ్బా, ఏదో 2 మ్యాచ్లు బాగా ఆడాం కాబట్టి ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతే, అంత మించి లేదు. లైక్ టీమ్ ఎఫర్ట్. నేను ఒక్కరిని ఆడితే కాదు కదా, తమన్ ఆడాలి, అఖిల్ ఆడాలి, అది బౌలింగ్ వేయాలి, అందరూ ఈక్వల్గా ఆడితేనే 11 మెంబర్స్ పర్ఫెక్ట్గా ఆడితేనే టీం అది. తమను మీరిద్దరు కలిస్తే ఒక ఎనర్జీ ఫుల్ ఉంటుంది. స్టేడియంలో కూడా అలాగే ఉంటుంది కదా? లేదు మ్యామ్, అంటే క్రికెట్లో రాకముందే నేను తమన్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి మేము ఇద్దరం కలిస్తే కొంచెం ఎనర్జీ అలా ఉంటుంది అంతే, అంత మించి ఏం లేదు. మర్చిపోకుండా మీరు అందరూ రావాలి. ఎప్పుడు ప్రెస్ మీట్లకు వచ్చి ఈ కాదు, రేపు పొద్దున్న గ్రౌండ్కి వచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి. ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. రోజు ఆడి నెక్స్ట్ డే లెగవాలంటే ఒళ్ళు నొప్పులు ఫుల్. మీకు ఇవన్నీ రేపు ఆడ కనబడతాయి. కరెక్టే. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సినిమాది? వచ్చిన వాడు గౌతమ్ అయిపోవచ్చింది, అది కూడా ప్యారల్గా. అది కూడా ఏప్రిల్లో రిలీజ్ అనుకుంటున్నాం. అయిపోవచ్చింది. ఇంకొక 10% ఉంది షూటింగ్ అంతే. అవ చేసాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తానికైతే సీసీఎల్తో మళ్ళీ ఒకసారి మనల్ని అలరించబోతుంది. ఇటు టాలీవుడ్తో పాటు మిగతా అన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్. సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి, ఇక మనం తమన్ కూడా అడగటం జరిగింది. త్వరలోనే హీరోగా కూడా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది. దాని గురించి తర్వాత కూడా చెప్తానని చెప్తున్నాడు. కెమెరామెన్ ఫాస్ట్తో వెంకట్, NTV.